టీత్ క్లీనింగ్ చేయించుకుంటే గ్యాప్స్ వస్తాయని మీకు ఎవరైనా చెప్పారా? టీత్ క్లీనింగ్ చేయించుకుంటే గ్యాప్స్ వస్తాయని మీలాగే చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి టీత్ క్లీనింగ్ వల్ల గ్యాప్స్ రావు. పంటి చుట్టూ ఉన్న పాచిని తొలగించడం వల్ల 2 పళ్ళ మధ్యలో సందు ఏర్పడినట్టు మీకు టెంపరరీగా అనిపిస్తుంది. కానీ అది 2-3 వారాల తర్వాత అది నార్మల్గా అవుతుంది. మీకు కూడా ఎవరైనా టీత్ క్లీనింగ్ చేయించుకుంటే గ్యాప్స్ వస్తాయని చెప్పారా? అయితే అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే టీత్ క్లీనింగ్ చేయడం వల్ల పంటి చుట్టూ ఉన్న పాచి, ఆ మొరకలు తొలగించబడి మీకు 2-3 వారాల వరకు కొంచెం డిస్కంఫర్ట్ రావడం మాత్రం వాస్తవమే. కానీ ఆ పాచి తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఆఫ్ ద టూత్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఆ పాచిని తొలగించకుండా ఆ ప్లాక్ బిల్డప్ అంతా అలాగే ఉంచుకుంటే పంటి చుట్టూ ఉన్న చిగురు వీకెన్ అయిపోయి చిగురు పంటిని వదిలేస్తుంది. దానితో పాటు కింద ఉన్న బోనుకు ఇన్ఫెక్షన్ సోకి కొన్ని రోజులకు మీరు అశ్రద్ధ చేయడం వల్ల పన్నంతా దాని ప్లేస్ నుంచి కదిలే అవకాశం ఉంది. ఈ పన్నును మనము సహజదంతాన్ని పూర్తిగా కోల్పోకుండా ఉండాలంటే మనము ప్రొఫెషనల్ క్లీనింగ్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే మంచిది. మీరు రెగ్యులర్గా డెంటిస్ట్ని కలవడం వల్ల మీ చిగుళ్ళ స్టేటస్, కింద ఉన్న బోను ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి డిసీజ్ను మనం ఇనిషియల్ స్టేజెస్లో రికగ్నైజ్ చేసినట్టయితే మనకు ఆ ట్రీట్మెంట్ ప్రోగ్నోసిస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. మీకు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఈ ఓరల్ హైజీన్ అనేది మన సిస్టమిక్ డిసీజ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని మీరు ఈ ఓరల్ హైజీన్ ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. హెల్దీ గమ్స్, స్ట్రాంగ్ టీత్ అండ్ హెల్దీ మౌత్.